హై ఫ్రెండ్స్, అందరికీ ఇక్కడైతే మనము బియ్యంతో కేక్ తయారు చేయడం ఎలానో చూద్దాం. దానికోసం మనము ఒక సేమ్ మెజర్మెంట్ కప్పుతో అయితే బియ్యం తీసుకోవాలి. అది కడిగి బాగా ఒక 2-3 అవర్స్ బాగా నానబెట్టుకోవాలి. తర్వాత అందులో మనం రైస్ అన్న వేసుకోవచ్చు, లేదంటే అటుకులు ఉంటే అటుకులు కూడా కొంచెం నానబెట్టి వెన్న కూడా వేసుకోవచ్చు. బియ్యము, అన్నము, తర్వాత కొంచెం లేత కొబ్బరి, జీలకర్ర, కొంచెం సాల్ట్ వేసి బాగా ఫైన్గా మిక్సీ పట్టాలి. తర్వాత ఇంకొంచెం వాటర్ వేసి కూడా బాగా మిక్సీ పట్టి పెట్టుకోవాలి. ఇక్కడైతే దానికి సరిపడేంత బెల్లం తీసుకొని, బెల్లం మనకి పాకం ఏం రావాల్సిన అవసరం లేదు, కరిగితే సరిపోతుంది. కొంచెం వాటర్ వేసి కలుపుకుంటూ కరగనివ్వాలి. ఇక్కడైతే బ్యాటర్ అయితే రెడీ అవుతుంది. మనము టీ స్ట్రైనర్ అయితే తీసుకొని రెడీగా పెట్టుకోవాలి. బెల్లం కరిగిన తర్వాత టీ స్ట్రైనర్లో వడగట్టుకోవాలి. ఇక్కడ బెల్లం అయితే ఇప్పుడైతే మనము బియ్యం అయితే పూర్తిగా కరిగిపోతుంది. ఇక్కడ మొత్తం కరిగిపోయిన తర్వాత టీ స్ట్రైనర్తో వడగట్టి పోసుకోవాలి. ఎందుకంటే బెల్లంలో ఏదైనా చెత్త, మన్ను, తర్వాత ఉండలు ఉన్నప్పుడు అందులో వేసేటప్పుడు మనకి గడ్డలు కట్టేస్తుంది. అందుకోసం ఉండలు కట్టకుండా ఉండాలంటే ఇలా మొత్తం వడగట్టి పాకంను అయితే ఆ ముందు మిశ్రమంలోకి పోసుకొని తర్వాత మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ ఇంకొకరు హెల్ప్ ఉంటే మాత్రం పోస్తూ కలపచ్చు. నాకైతే ఇక్కడ లేరు కాబట్టి నేను మొత్తం ఒకేసారి పోసేసి కలుపుకుంటున్నాను. ఇక్కడ మొత్తం కలుపుకోవాలి. బాగా ఫైన్గా ఒకే రకంలో ఒకేలా వచ్చే వరకు కలుపుకోవాలి. తర్వాత ఇక్కడైతే కొంచెం వంట సోడా కూడా యాడ్ చేస్తున్నాను. బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇక్కడైతే మందపాటి గిన్నె తీసుకోవచ్చు, లేదంటే కుక్కర్ తీసుకోవచ్చు. కొంచెం ఆయిల్ వేసుకొని ఎండు కొబ్బరి, మనకి ఎక్కువ కావాలంటే ఎక్కువ, లేదా తక్కువ కావాలన్నా తక్కువ, కొంచెం కొబ్బరి తీసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు. వేసి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేయాలి. ఇక్కడ ఆయిల్ బదులు గీ కూడా యూస్ చేయొచ్చు. ఇక్కడ కలర్ చేంజ్ అయిన తర్వాత మనము కలిపి పెట్టుకున్న మిశ్రమాన్ని ఇంకోసారి బాగా కలుపుకొని దాన్ని అయితే మనం ఇప్పుడు కుక్కర్లోకి పోసుకోవాలి. ఇక్కడ కుక్కర్ బాగా హీట్ అవుతుంది. లాస్ట్లో చూస్తున్నారు కదా, చిమ్చిమా అని కూడా వస్తుంది. అట్లా అయితే రావాలి. మొత్తం బాగా హీట్ అవ్వాలి. ఒక 3 minutes బాగా కుక్కర్ వేడయ్యే వరకు హై ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. తర్వాత అయితే లో ఫ్లేమ్లోకి మార్చుకోవచ్చు. ఇక్కడైతే 3 minutes అయితే వెయిట్ చేయాలి. హై ఫ్లేమ్లో బాగా కుక్కర్ అయితే హీట్ అయిపోతుంది. తర్వాత లో ఫ్లేమ్లోకి మార్చేటప్పుడు కుక్కర్కి అయితే మూత పెట్టాలి కాబట్టి విజిల్ అయితే పెట్టకూడదు. విజిల్ తీసేసి కుక్కర్ మూత పెట్టి మంటను అయితే స్లోగా పెట్టుకోవాలి. ఇక్కడైతే ఒక 20 minutes అయితే మనము లో ఫ్లేమ్లోనే కుక్ చేసామంటే కేక్ అయితే పర్ఫెక్ట్గా కుక్ అయిపోతుంది. మనము దీన్ని ఎలా కుక్ అయిందో చూడాలంటే ఒక నైఫ్తో అన్నా, లేదంటే ఒక చిన్న పుల్లలాగా ఉన్నటువంటిది ఏదైనా తీసుకొని దాన్ని గుచ్చి బయట తీసామంటే ఏమి కానీ అంటకుండా వచ్చిందంటే అంతే అండి, కేక్ అయితే రెడీ అయిపోయినట్టు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మైదా అంతా ఏమి యూస్ చేయము. మీకు కూడా పిల్లలకు కూడా చాలా హెల్ప్ అవుతుంది. ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు ఇంట్లో. పిల్లలకి స్నాక్ అయితే చాలా బాగా ఉంటుంది, చాలా బాగా నచ్చుతుంది కూడా. కేక్ అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కేక్ని అయితే చూడవచ్చు, చాలా పర్ఫెక్ట్గా కుక్ అయింది. తర్వాత మనం బయట పెట్టిన తర్వాత కుక్కర్ మొత్తం బాగా చల్లారనివ్వాలి. అప్పుడే మనకు కేక్ ఫ్రీగా బయట అయితే వస్తుంది. ఇలా ఎడ్జెస్ అయితే మనం ఇలా ఏదైనా ఒకటి తీసుకుని ఇట్లా చేస్తూ తీయాలన్నమాట. ఎడ్జెస్ మాత్రం అది ఊడిపోయిన తర్వాత ఒక ప్లేట్ తీసుకొని కేక్ అయితే బౌల్ ఇచ్చి తట్టామంటే కేక్ వచ్చేస్తుంది. అంటే చాలా టేస్ట్ అయినటువంటి కేక్ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి, మనకి అందరికీ బాగా నచ్చుతుంది. హెల్తీగా కూడా ఉంటుంది. చూడండి కేక్ ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఛానల్ని. థ్యాంక్ యూ.